ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగునా ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటాయో చూద్దాము. కన్యారాశి వారికి 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే వీరికి ఈ సంవత్సరం చక్కటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాహు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తము రాహు యొక్క సంచారము ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అయితే గురువు కూడా వీరికి జూన్ 2 తర్వాత మనకి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. అంటే గురువు జూన్ 2 తర్వాత లాభస్థానంలోకి సంచారం అనేది ఉంటుంది. కన్యా రాశి వారికి చతుర్థాధిపతి అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి గురువు జూన్ తర్వాత చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి రాహుతో పాటుగా కలుగజేస్తున్నాడు. అయితే మనం చూసినట్టయితే ముందుగా వీరికి ఎప్పుడైతే జనవరి నుంచి దాదాపుగా జూన్ వరకు మొదటి భాగంలో కనుక మనం చూసినట్టయితే గురువు దశమ స్థానంలో సంచారము, శని సప్తమ స్థానంలో సంచారము, రాహు 6వ స్థానంలోను, కేతు 12వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ గురువు యొక్క సంచారం దశమంలో సంచరిస్తాడు కాబట్టి కాస్త ఏదైతే మీరు వృత్తిలో సంబంధించినటువంటి విషయాల్లో బాధపడుతున్నారో ఆ విషయాలు, ఆ బాధలు నెమ్మదిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికారులతో ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండడం అనేది ఈ మొదటి భాగంలో మీకు చెప్పదగినటువంటి సూచన. రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ను కూడా అవాయిడ్ చేయడం అనేది మంచిది. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ముఖ్యంగా ధనం విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అయితే ధనానికైతే ఎటువంటి కొదవ అనేది ఉండదు. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు ధనాన్ని కలగజేస్తాడు. ముఖ్యంగా చేతికి సమయానికి డబ్బు అనేది అందుతుంది. మీ యొక్క భార్య తరపు వారి నుంచి ఏదైనా అనుకూలత ఉండేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ధనం విషయంలో. అదేవిధంగా శత్రు నాశనం అనేది కూడా ఉంటుంది. రాహు 6వ ఇంట్లో ఉండడం వల్ల కాంపిటీషన్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీదే పై చేయిగా ఉంటుంది. చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి.
ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. 6వ స్థానం వృత్తికి సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి ఆ వృత్తిలో కూడా కాస్త ప్రెషర్ ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్గా మీరు ముందుకు సాగగలుగుతారు. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే కేతు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ మొదటి భాగంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది అవసరం. అయితే ఎప్పుడైతే గురువు మనకు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు కన్యా రాశి వారికి గురువు లాభస్థానంలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది చాలా చక్కటి ఫలితం అనేది కనిపిస్తుంది. గురు బలము అనేది మీకు అప్పటి నుంచి కలుగుతుంది. అంటే గురువు చతుర్థాధిపతి కాబట్టి వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయడము, ప్రాపర్టీసు లేదా ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో పురోగవృద్ధి ఉండడము లేదా కొనుగోలు చేయడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా ముందుకు కదులుతాయి. వివాహానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఒకవేళ డిలే అవుతున్నట్టయితే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది, ధనలాభం ఉంటుంది, నూతన వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి. ఆభరణాలు కొనుగోలు కనిపిస్తున్నాయి, వాహనాలు కొనుగోలు కనిపిస్తున్నాయి. పంచమ స్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా సంతానం కోరుకునే వారికి సంతానం కూడా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఇప్పుడు ఈ ఎప్పుడైతే జూన్ 2 తర్వాత నుంచి మనకు కనిపిస్తుంది. అయితే శని ముఖ్యంగా మనం చూసినట్టయితే 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వీరికి జూలై 27 తర్వాత వక్రగతుడు అవుతాడు కాబట్టి 6వ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా కలుగజేస్తాడు. కాబట్టి జూలై 27 తర్వాత నుంచి శని కూడా మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటాడు. వృత్తిలో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, శత్రునాశనం ఉంటుంది. శని వల్ల కూడా శని రాహు ఈ 2 గ్రహాల యొక్క మనకు లాభదాయకమైనటువంటి సంచారం కాబట్టి 2 గ్రహాలు మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ గురువు సింహరాశిలోకి సంచారం చేస్తాడు. అయితే ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు అక్టోబర్ 31 తర్వాత కనిపిస్తున్నాయి. నెగిటివ్ థింకింగ్లకు కాస్త దూరంగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు జూన్ 2 తర్వాత గురుగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే జూన్ జూలై తర్వాత నుంచి శని గురు ఈ ఇద్దరు 2 గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగజేస్తాడు. రాహు ఈ సంవత్సరం మొత్తము అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి కలుగజేస్తున్నారు. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతుగ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతుగ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం కెం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము శనివారము సాయంత్రము ఈ కేతుగ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనస్సు రాశి, అదేవిధంగా కన్యారాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు.
ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగునా గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతు గ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజమంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం బ్రీం బ్రౌం సహా రాహవేన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగునా మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.